తెలంగాణ తల్లి విగ్రహం మీద ఒక పెద్ద రచ్చ అన్నది తెలంగాణలో జరుగుతున్నది. నేను తెలంగాణ తల్లి విగ్రహం గురించి తక్కువనే మాట్లాడతా, కానీ నేను ప్రొఫెసర్ కోదండరామ్ గారి గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర అన్నది చాలా పెద్ద పాత్ర. ఆయన జేఏసీ చైర్మన్గా కూడా ఉండే, ఆయన తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించినటువంటి కొంతమంది నాయకుల్లో ఒకడు. అప్పట్లో కేసీఆర్ గారితో, అంటే ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ తోటి మంచి సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి ప్రొఫెసర్ కోదండరామ్ గారు. నేను ఫస్ట్ ఆయన ఏమంటున్నాడో ఒకసారి విందాము, తర్వాత ఒక మంచి సమాధానం అన్నది ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కనబడుతున్నది ఏంటంటే, నిత్య జీవితంలో మనం ఒక నిండు ముత్తైదును చూస్తుంటాం కదా, అదే రకంగా ఈమె కనబడతా ఉంది తప్ప ఇందులో అంతకు మించి మనకు సంబంధం లేనటువంటి ఒక దేవతామూర్తిని ఎవరినో చూస్తున్నటువంటి భావన మాత్రం రాదు. నేను కోదండరామ్ గారికి సమాధానం ఇచ్చే ముందు, ఇక్కడ కనిపించేటటువంటి ఏదైతే ఫోటో ఉందో, ఈ ఫోటోలో ఉన్నటువంటి విగ్రహం అనేది ప్రస్తుతం తెలంగాణ తల్లిగా ఈ విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. ఇప్పుడు పాత విగ్రహం అంటే ఏంటి అంటే, ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదా, ఈ ఫోటో అయితే ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఒక మంచి మాట చెప్పాడు. ఏంటి ఆ మంచి మాట అంటే చూడండి. నిండు ముత్తైదును చూస్తుంటాం కదా, అదే రకంగా ఈమె కనబడతా ఉంది తప్ప ఇందులో అంతకు మించి మనకు సంబంధం లేనటువంటి ఒక దేవతామూర్తిని ఎవరినో చూస్తున్నటువంటి భావన మాత్రం రాదు. నిండు ముత్తైదువు లాగా ప్రస్తుతం ఉన్నటువంటి విగ్రహం కనిపిస్తున్నది అని చెప్పేసి ఇక్కడ కోదండరామ్ గారు అంటున్నారు. నేను కోదండరామ్ గారికి ఒకటే విషయం చెప్తే ఏంటంటే, నిండు ముత్తైదుగా పాత విగ్రహం కనిపించలేదా మీకు? ఒక విషయం, ఈ సంబంధం లేనటువంటి దేవతామూర్తిని చూసినటువంటి, అంటే ఒకవేళ మీకు సంబంధం లేనటువంటి దేవతామూర్తిని చూసినటువంటి ఫీలింగ్ కలిగితే మరి వెళ్ళి దండ ఎందుకు వేసినారు? ఇది మీ ఫోటోనే కదా, మీరు వేసే విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం కదా, పాత విగ్రహమే కదా, ఎందుకని చెప్పేసి వెళ్ళి దండేశారు? సంబంధం లేని దేవతామూర్తిని చూసినప్పుడు మీరు ఎందుకు దండేశారు? ఇది ఒకటి కోదండరామ్ గారు సమాధానం ఇవ్వాలి. రెండో విషయం ఏంటంటే, మీ బిహేవియర్ అనేది చాలా మారింది. ఎమ్మెల్సీ పదవి అన్నది మీకు వచ్చిన తర్వాత మీ బిహేవియర్ మారింది. ప్రస్తుతం తెలంగాణ కోసమో తెలంగాణని ప్రేమించడం మానేసి మీరు ఎమ్మెల్సీ పదవిని ప్రేమిస్తున్నారు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. దానికి సంబంధించి చాలా సాక్ష్యాలు కూడా చూసినాం. ఇంతలా స్టూడెంట్స్ 50 మంది విద్యార్థులు చనిపోతే జనవరి నుంచి ఈ రోజు వరకు ఒక్కటంటే ఒక్క మాట చెప్పలేని ప్రొఫెసర్ మీరు. నిజంగా దీనికంటే దాష్టికం ఉండదు. ప్రస్తుత పరిస్థితులు ఏమున్నాయంటే, మీరు విద్యార్థులకు పాఠాలు చెప్పారు, కానీ తెలంగాణ ప్రజలు మీకు గుణపాఠం చెప్పే రోజు ఏదో ఒక రోజు దగ్గరలోనే ఉన్నది. 50 మంది విద్యార్థులు వెళ్ళి చనిపోయారు. అందులో సూసైడ్లు చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు, డిప్రెషన్ వల్ల హెల్త్ బాగాలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించాలి అని చెప్పేసి, నేను ఒక ప్రొఫెసర్ని అని చెప్పేసి మీరు అనుకోలేదు అంటే దీనికంటే దారుణం లేదు. ఇక జనవరి నుంచి ఈ రోజు వరకు మీరు చూసుకుంటే ఎంతమంది విద్యార్థులు ఇప్పుడు హాస్పిటల్ పాలయ్యారు ఒకసారి లెక్క చూస్తే, నా లెక్క ప్రకారం దాదాపు 900 పైగానే విద్యార్థులు హాస్పిటల్ పాలైన పరిస్థితి. ఇంత దాష్టికం జరుగుతున్నా కూడా ఒక విద్యావేత్తగా మీరు స్పందించకపోతే దానికి కారణం ఏంటి అంటే, మీ మెడకి ఒక ఎమ్మెల్సీ అని చెప్పేసి ఒక దండేసి వదిలేసిండు రేవంత్ రెడ్డి. ఆ దండ వేయగానే ఆ దండ బరువు అన్నది మీకు చాలా అంటే దండ బాగా నచ్చింది మీకు. ముందు ఒక కారు, ఇంకొక కారు, పోలీసులు, సెక్యూరిటీ, ఎప్పుడు లేని రెస్పెక్ట్ ఇది చూసి మీరు ఈరోజు నోరు తెరవని పరిస్థితిలోకి వెళ్ళిపోయారంటే దీనికంటే దాష్టికం ఏమైనా ఉంటుందా? ఇది ముందుగా ప్రొఫెసర్ గారు కోదండరామ్ గారు సమాధానం చెప్పాలి. రెండవది, ఇక్కడ దేవతా రూపంలో ఉంటే తప్పేంటి కోదండరామ్ గారు? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నా తల్లి ఉంది, నా తల్లి నాకు దేవత, ఓకేనా? తల్లులకి తల్లి అమ్మవారు దేవత, ఆదిశక్తి దేవత. అట్లాంటప్పుడు తెలంగాణ తల్లి దేవత రూపంలో ఉంటే ఏంటి మీకు ప్రాబ్లము? నాకు అర్థం కావట్లేదు. అంటే తెలంగాణ తల్లి ఎప్పుడు పేద తల్లిగానే చూపించాలా, పేద తల్లిగానే ఉండాలా? ఒకసారి ప్రొఫెసర్ గారు సమాధానం చెప్పాలి. ఎంత లెవెల్కి రాజకీయంగా మీరు పడిపోయారు అంటే, ఈరోజు ఉన్నటువంటి ముందొక కారు వెనుకొక కారు ఏదో ఒక రోజు వెళ్ళిపోద్ది, మళ్ళీ ఎలక్షన్లు జరగగానే వెళ్ళిపోద్ది. మళ్ళీ జీవితంలో తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా? ఒకసారి ఆలోచించుకోవాలి కోదండరామ్ గారు. స్టూడెంట్లని ఉరికిచ్చి కొడుతుంటే, నిరుద్యోగుల్ని ఉరికిచ్చి కొడుతుంటే ఒక్క మాట మీరు చెప్పలేకపోయారు. ఎంత దారుణం అండి! విద్యార్థులకి వాగ్దానం చేసి మీకు ఉద్యోగాలు నేను ఇస్తా అని చెప్పేసి వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానం మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబడకపోతే, పాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చి వెళ్ళిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికే ఈరోజు అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తున్నా కూడా మీరు నోరు మెదపకుండా ఈరోజు మీరు ఉన్నారు కదా. దీనికంటే దాష్టికం వేరే ఏమైనా ఉంటుందా? ఎంత దారుణం అండి! ఇక్కడ వినండి. ఈ తేడా సాధారణ మహిళ నుంచే ఒకరు మనం ఒక ప్రతీకగా ఇవాళ తెలంగాణ
తల్లిగా వారిని చిత్రీకరించుకునే ప్రయత్నం ఒక మంచి ప్రయత్నం అని నేను భావిస్తూ ఉన్నా. దీని సాధారణ మహిళగా ఎవ్వరి తల్లి సాధారణమైన మహిళ కాదు. ప్రతి ఒక్కరి తల్లి, మీ తల్లి అయినా, నా తల్లి అయినా, ఈయన తల్లి అయినా, ఆయన తల్లి అయినా, ప్రతి ఒక్కరి తల్లి ఒక యుద్ధం చేసిన మహిళ, సాధారణ మహిళ అవ్వదు. మన తల్లులే పెద్ద యోధులు. వాళ్ళు మన తల్లులు మన దేవుళ్ళతో సమానం, దేవతలు. అట్లాంటిది తెలంగాణ తల్లి విగ్రహం, దేవత విగ్రహం పెడితే తప్పు పడుతున్నారా మీరు? నాకు అర్థం కావట్లేదు. ఎంత దారుణం అండి. ఇప్పుడు మీ తల్లి ఉన్నది, కోదండరామ్ గారు అడుగుతారు, మీ తల్లి ఉన్నది, మీ తల్లిని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? దేవతలాగా చూడాలనుకుంటారు కదా, అంతే కదా. కానీ ఒక పేద మహిళగా మీరు చూడాలనుకుంటారా? ఒకసారి కోదండరామ్ గారు సమాధానం చెప్పాలి. ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలి. రెండోది, అసలు విగ్రహం మార్చే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి నాకు అర్థం కావట్లేదు. ఒకవైపు నార్త్లో, యూపీలో యోగి ఆదిత్యనాథ్ అని ఉన్నాడు. ఆయన పని ఏంది? పొద్దున లేచి ఈ ఊరి పేరు మారుస్తా, ఈ ఊరి పేరు మారుస్తా, ఈ ఊరి పేరు మారుస్తా అంటాడు. ఆ మారుస్తుంటే ఒకవైపు మీరు గగ్గులు పెడతారు, ఈ ఊకే మార్చుకుంటే కూర్చునే ప్రభుత్వం ఇది అని చెప్పేసి చెప్తారు. రెండో వైపు తెలంగాణలో మార్చుకుంటే కూర్చునేది మీరే. నిజంగా మనం సిగ్గుపడాలి కదా, సిగ్గుపడవలసిన సమయం కాదా ఇది? ఒక్కసారి ప్రొఫెసర్ కోదండరామ్ గారు దీని గురించి కూడా మాట్లాడాలి. నేను వేరే చాలా టాపిక్లు మాట్లాడవచ్చు ఈ ఇష్యూ మీద, చాలాసేపు అనర్గళంగా గంట సేపు మాట్లాడతా. కానీ కేవలం ఈ వీడియో అన్నది ప్రొఫెసర్ కోదండరామ్ గారి మీదే ఉండాలి, నేను ఆయన గురించే మాట్లాడాలని చెప్పేసి చేస్తున్నా కాబట్టి నేను ఆయననే ప్రశ్నిస్తున్నా. రెండోది, ఆయన ఒక ప్రొఫెసరు, విద్యావేత్త, చాలామంది స్టూడెంట్కి పాఠాలు చెప్పినటువంటి వ్యక్తి కాబట్టి నేను ఇంతకంటే దిగజారి మాట్లాడాలి అనుకోవట్లేదు. మాట్లాడాలంటే చాలా ఉన్నాయి విషయాలు ఆయన గురించి మాట్లాడాలంటే. ఏ లెవెల్కి ఆయన ఎమ్మెల్సీ అన్న దండ పడ్డ తర్వాత ఏ లెవెల్కి ఆయన వెళ్ళిపోయిండు అన్న విషయం మీద గంట మాట్లాడతా. కానీ నేను ఆ లెవెల్కి వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే ఆయనను గౌరవిస్తున్నాను నేను, ప్రొఫెసర్ కాబట్టి. తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేయండి. వైరల్ చేయాలి అంటే వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా పంపించండి. ఇక ఎవరైతే మన ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా వీడియో నచ్చితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.